ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య అయితే తను జాబ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోతుంది కదా. అందుకోసం పెళ్ళి కాకముందు డిజైన్స్ అయితే వేసేది కదా. ఆ డిజైన్స్ వెతుకులాటలో పడుతూ తెలిసిన వ్యక్తి సందీప్ దగ్గరకైతే వెళ్తుంది. అదేంటి మేడం గారు, ఒకప్పుడంటే మీకు దుగ్గిరాల వారి ఇంటితో ఏ సంబంధమూ లేదు. మీరు ఇప్పుడు దుగ్గిరాల వారి కుటుంబం. మీ దగ్గర ఉన్న టాలెంట్తో, మీ దగ్గర ఉన్న డిజైన్స్తో మీరు మరో కొత్త కంపెనీని కూడా స్టార్ట్ చేయొచ్చు. అంత టాలెంట్, అంత మనీ ఉంది మీ దగ్గర. మీరేంటి మేడం డిజైన్స్ వేస్తానని మళ్ళీ మునుపటిలా ఇక్కడికి వచ్చారు అని అనగానే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఆకలి, అంతేకాకుండా కాళ్ళ మీద నిలబడాలనే కక్ష, ఈ రెండు ఇప్పుడు నాలో ఉన్నాయి. బాధ్యత ఉంది నా మీద అని అనగానే, మేడం మీ మాటలన్నీ విన్న తర్వాత ఏదో మీ అత్తయ్య కుటుంబంతో మీకు ఏదో డిస్కషన్స్ వచ్చి దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. నేను పాత కంపెనీల వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తాను. మీ దగ్గరికి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, వెయిట్ చేస్తూ ఉండండి అని అనగానే, థ్యాంక్ యూ సందీప్ గారు, నా డిజైన్స్ మునుపటిలానే మంచిగా వేసి ఇస్తాను, కొంచెం కంపెనీ వాళ్ళకు చెప్తూ ఉండండి అని అనగానే, అలాగే మేడం, అలాగే చెప్తాను అని చెప్పేసేసి ఇక మన వ్యక్తి కూడా సందీప్ కూడా చెప్పడంతో కావ్య హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతుంది. మరోపక్క అక్కడేమో రుద్రాని, నీ కోడలు కనిపించకపోవడానికి నేను కాదు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా కారణం కాదు, నీ కొడుకు రాజీ అని చెప్పడంతో అపర్ణ ఒక్కసారిగా నిజాలన్నీ తెలుసుకొని షాక్ అయిపోతుంది. ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, రాజ్ ఏంట్రా, ఈ ఇంట్లో ఎవరి మాటలు వినిరా ఈ నిర్ణయం తీసుకున్నావు? అయినా తప్పుడు కేసులు, తప్పుడు అలవాట్లు ఉన్న ఇటువంటి రాహుల్, రుద్రాని వాళ్ళ మాటలు వినా నీ భార్యను నువ్వు ఇక ఇంటి నుంచి గెంటేసావు. నీ భార్య ఎంత చేసిందో నువ్వు మర్చిపోయావా? నీకు కానీ, నాకు కానీ, మన కుటుంబానికి కానీ వెళ్ళప్పుడు పెళ్ళైన కానించి ఇక అన్ని బాధ్యతలను తన తల మీదే వేసుకుంది. అంతే తప్ప ఏ రోజు కుటుంబానికి హాని చేయలేదు. ఎందుకురా రాజ్ ఇలా నిర్ణయాలు తీసుకున్నావు? అయినా ఈ రాహుల్, రుద్రాని వాళ్ళ సంగతి నేను తర్వాత తెలుస్తాను. నా కోడలు ఈ ఇంటికి తిరిగి రావాల్సిందే. ఆ బాధ్యత మొత్తం కూడా రాజ్ మీదే ఆధారపడి ఉంది. ఒరే రాజ్, నా కోడలు గనక ఇంటికి తిరిగి రాలేదనుకో, నేను తీసుకున్న నిర్ణయాలకి ఎవరూ బాధ్యతలు కారు. నేను తీసుకున్న నిర్ణయాలు ఎవరూ ఊహించని రకంగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పేసి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకురా రాజ్, మీ అమ్మ ఈ టైంలో అంత అలసిపోతుంది, కోడలోనే కలవరిస్తుంది. వెళ్ళి కావ్యను తీసుకొని వచ్చి మీ అమ్మ ఆరోగ్యానికి, ఆనందాన్ని నువ్వు చూడాల్సింది పోయి ఇక మీ అమ్మ కోపాన్ని, ద్వేషాన్ని ఎందుకురా చూస్తున్నావు అని చెప్పేసి సుభాష్ కూడా రాజుని అంటూ ఉంటాడు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు అందరూ కూడా రాజుని తీసుకురావాలి, కళావతిని తీసుకురావాలి అని చెప్తున్నప్పటికీ కూడా ఇక ఈగో అడ్డొచ్చేసేసి ఇక పక్కనైతే పెట్టేస్తాడు ఆ విషయాన్ని. అయితే ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే రాహుల్ వాళ్ళకి ఒక న్యూస్ అందుతుంది. కావ్య డిజైన్స్ కోసం వెతుకులాడుతుందంటమ్మా, డబ్బు కోసం, ఉద్యోగం కోసం తిరుగుతుందంట అని అనగానే ఇద్దరు హైఫై అయితే కొట్టుకుంటారు. ఒరేయ్, ఇదే మనకి మంచి అవకాశం. రాజుతో పాటు ఎవరైతే ఆపోజిట్ కంపెనీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావ్య డిజైన్స్ ద్వారా వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగేటట్టు చేయాలి. అంతేకాదు, ఏ టెండర్లో అయినా, ఎటువంటి విషయంలో అయినా సరే కోట్లు అవతల వాళ్ళకి ఇచ్చి మన టెండర్లీ కొటేషన్ కానీ, కంపెనీ పాస్వర్డ్స్ కానీ అన్నీ అవతల వాళ్ళకి షేర్ చేసేసావే అనుకో, రేపొద్దున్న కావ్య డిజైన్స్ ద్వారా అవతల వాళ్ళు నెంబర్ 1గా ఎదిగిపోతారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇప్పటిదాకా నెంబర్ 1 ఉన్న స్థాయి కుప్ప కూలిపోతుంది. దీనికంతటికీ కూడా కారణం కావ్యే అని మనం నిరూపించామనుకో, ఇక రాజు దృష్టిలో కావ్య ఎప్పటికీ భారీ కాలేదు. అసలు ఎప్పటికీ ఈ ఇంటి నీడ కూడా కావ్యను తాకనివ్వడు. ఎందుకంటే బిజినెస్ రంగంలో అంత పౌరుషంతో ముందుకు వెళ్తాడు రాజ్. కాబట్టి కావ్యకి డిజైన్స్కి వేలకు వేలు ఇచ్చినా కూడా తప్పు లేదురా. కాబట్టి ఇదే మనకు మంచి అవకాశం. నువ్వు అవతల వాళ్ళతో రెచ్చిపో. కావ్య డిజైన్స్ అన్నిటినీ కూడా అడ్డు పెట్టుకొని మనం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని దెబ్బతీసి ఈ కుటుంబంలో అందరికీ కూడా కావ్య మీద కక్ష పెరిగిపోయేటట్టు చేసే ఒక మంచి అవకాశం దొరికింది అని చెప్పేసి రుద్రాని, రాహుల్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా స్వప్న వస్తుంది. ఆంటీ,
టైంకి ట్యాబ్లెట్లు వేసుకున్నారా అని అనగానే, వేసుకున్నానమ్మా స్వప్న, వేసుకున్నాను. వేసుకోకపోతే నేను బ్రతకను కదా, మళ్ళీ బ్రతకకపోతే నా కోడల్ని చూడకుండా చచ్చిపోతానేమోనని వేసుకున్నాను అని అనగానే, ఆంటీ దయచేసి అలా మాట్లాడొద్దు ఆంటీ. మీరు లేని సమయంలో నా అత్త, నా భర్త ఇద్దరూ కూడా ఏదో చేశారు. అసలు దీని వెనకాతలు కూడా వాళ్ళే హస్తం ఉందేమో అని నాకు అనుమానం వస్తుంది ఆంటీ అని చెప్పేసి అనగానే, అనుమానం నిజమే అవుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో రాక్షసంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళే కదా అని అనగానే, ఆంటీ నాకెందుకో మీరు నైస్గా ఒకే దారిలో వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మీరు వేరే దారిలో వెళ్తే పని అవుతుందేమో అనిపిస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు స్వప్న అని అనగానే, ఆంటీ నా ప్లాన్ ఏంటో చెప్పమంటారా అని అంటూ ఉంటే, చెప్పు అని స్వప్న చెప్తుంది. సరే అయితే ఈ దారిలో కూడా వెళ్దాం, తప్పేముంది, చిన్నదానివైనా సరే ఒక మంచి ఆలోచన అని ఆలోచించావు అని చెప్పేసి ఇక స్వప్న గురించి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అపర్ణ ఒక పావుగంట అయిన తర్వాత లగేజ్ బ్యాగ్ అంతా కూడా పట్టుకొని హాల్లోకి అయితే వచ్చేస్తుంది. అందరూ కూడా అపర్ణ చేతిలో ఉన్న లగేజ్ చూసి షాక్ అయిపోతారు. అపర్ణ ఏంటమ్మా ఇదంతా కూడా అని అనగానే, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య గారు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. పెద్దదిన, ఇది మరీ దారుణం పెద్దదిన, ఈ ఇంటికి నీ అవసరం చాలానే ఉంది. కోడలు కనిపించడం లేదని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో అధికారాన్ని పెత్తనాన్ని ఎవరు చెలాయిస్తారు పెద్దదిన? నీకు కోడలే ముఖ్యం. నీ కోడలే నీకు కావాలి అంటే ఆఫ్కోర్స్ మేమేమీ చేయలేమనుకో. నీ నిర్ణయానికి ఎప్పుడూ మేము కాదనలేదు. ఈ ఇంట్లో ఎప్పుడూ నీ నిర్ణయం, నీ డెసిషనే ఫైనల్ అవుతుంది. నువ్వు అంతగా కోడల దగ్గరికే వెళ్ళిపోతాను అంటే ఇక నిన్ను ఆపేది ఎవరూ లేదులే వదినా. కానీ బాధపడక ఏం చేస్తాం, తప్పదు మాకు ఈ బాధ. నీ నిర్ణయానికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా కూడా మేము ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పేసి రుద్రాని, రాహుల్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక వెంటనే అపర్ణ, రుద్రాని నా నిర్ణయానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటానని 1కి 10 సార్లు భలే చెప్పావే అని అనగానే, అది నిజమే కదా వదినా అని అనగానే, అవునా సరే అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, తల్లి కొడుకులు ఇద్దరూ బయలుదేరండి అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా రాహుల్, రుద్రాని వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి ఇద్దరు కూడా నోళ్ళు కప్పల్లాగా అలా తెరిచిపెట్టుకున్నారు? నోట్లోకి దోమలు వెళ్ళిపోతాయి, జాగ్రత్త. ఇదిగోండి ఈ లగేజ్, లగేజ్ లోపల ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా నావనుకుంటున్నారా? ఒక లగేజ్ బ్యాగ్ నీది, ఒక లగేజ్ బ్యాగ్ నీ కొడుకుది. సామాన్లన్నీ సర్దేశాను, ఇక మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనగానే, అమ్మ చూసావా నీ పెద్ద కొడలు ఎంత పని చేసిందో చూసావా అని అనగానే, చూడు ఇందులో నా అత్తయ్య గారిని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఎందుకంటే మా వంశపార్యపర్యంగా నా కోడలు ఈ ఇంట్లో ఉండాలి. నా కోడలు ఇంటి నుంచి వెళ్ళటానికి నా కొడుకుకి కోపం తెప్పించింది నువ్వే కాబట్టి నీలాంటి వాళ్ళు అసలు ఈ ఇంట్లో ఉండకూడదు. ఇక చిన్న కొడుకు కళ్యాణ్ని ఇంటి నుంచి పంపించేశారు, పెద్ద కొడుకు భార్యని ఇంటి నుంచి పంపించేశారు. అలాంటప్పుడు ఈ ఇంటి పేరు మోస్తూ ఈ ఇంటి యొక్క వారసత్వంతో ఉన్న వాళ్ళే ఈ ఇంట్లో లేనప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు మీరెందుకు ఈ ఇంట్లో ఉంటారు? మీరిద్దరూ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే కావ్యను ఈ ఇంటికి తీసుకొచ్చేటట్టు చెయ్యండి. ఈ 2 పనుల్లో ఏదో ఒకటి. మీకు కేవలం గంట మాత్రమే టైం ఇస్తున్నాం. కావ్యని తిరిగి రాజ్ చేత ఈ ఇంటికి తీసుకొని వస్తారా, లేకపోతే ఈ లగేజ్తో పాటు మీరిద్దరూ కూడా ఏ అనాథ శరణాలయానికో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోతారా? డెసిషన్ మీదే అని చెప్పేసి అనగానే, అప్పుడు రుద్రాని, ఒరే రాజ్ చూసావరా, చిన్నప్పటి నుంచి నేను మేనెత్తనరా, అయినా ఈరోజు మీ అమ్మ కోడలు లేదని ఏకంగా మమ్మల్ని కూడా ఇంటి నుంచి బయట గెంటేస్తుంది. ఈ ఇంట్లో మాకు ఎటువంటి హక్కు లేదు అంటుంది. ఇక మా ఇద్దరి కోసమైనా నువ్వు నిర్ణయం మార్చుకోవాలరా, పదరా వెళ్దాం, మనం కావ్య ఇంటికే వెళ్దాం పదరా అని చెప్పేసి రాజుని బలవంతంగా కావ్య ఇంటికైతేనే తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ పాటలు చూడాలి. రాజ్ సారీ చెప్పరా, రాజ్ అలా అనరా, కావ్య ఎప్పుడు మంచి చేసిందిరా అని చెప్పేసి కనకం ఇంట్లో వీళ్ళందరూ కూడా కావ్య కాళ్ళు పట్టుకున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. రాజ్ అయితే 3 చెరువుల నీళ్లు తాగేస్తూ టెన్షన్ పడిపోతూ ఈగో హర్ట్ వస్తూ ఇక చాలాసేపు ఆ ఇంట్లో కాలావతితో మాట్లాడడానికి వీళ్ళ ముగ్గురు తెగ ట్రై చేస్తూ ఉంటారు ఆ ఇంటికి రమ్మని చెప్పేసేసి. అయితే ఇక ఫైనల్ డెసిషన్, కావ్య రాజ్తో మాట్లాడతాను అంటుంది. ఇద్దరు భార్యాభర్తలు కాసేపు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కొంత కంపెనీకి ఇచ్చేసింది కదా మాట, వాళ్ళ దగ్గర కూడా డబ్బు కూడా తీసుకుంది. సో నేను ఆ కంపెనీతో డిజైన్స్ మాత్రం వేస్తాను అని చెప్పేసి కావ్య చెప్తుంది. పోనీలేరా, కావ్య ఇంటికి వచ్చేసినప్పటికీ కూడా కంపెనీతో టై ఆఫ్ అయిపోయింది కాబట్టి మనకున్నది సాధిస్తున్నాం అని ఈ తండ్రి కూతుర్లు
తల్లి కొడుకులు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి కళావతి మూలానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కుప్పకూలిపోబోతుంది అనే ప్రచారం చేస్తున్న రుద్రాని రాహుల్ వాళ్ళ మాట ఎంతవరకు నిజమవుతుంది? రాహుల్ బండారాన్నే కావ్య బయట పెడతబోతుందా? కావ్య వేసిన డిజైన్స్ తోటి పూర్తిగా కళావతిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిజంగానే ఆశయించుకునేటట్టు రాహుల్ చేయబోతున్నాడా? నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అప్కమింగ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.